సో మాయా అసలు టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ అప్ దిస్ రోల్ ఇన్ మాయా యాజ్ మాయా? ఐ కెన్ సే స్క్రిప్ట్ అండి. అంటే ప్రతి సినిమాకి ఫస్ట్ నాకైతే ప్రతి సినిమా రీజన్ ఇస్ ద స్క్రిప్ట్. నాకు స్క్రిప్ట్ నచ్చి ఒక కథ కొత్తగా ఉంది లేదా ఏదో ఒక మంచి పాయింట్ చెప్పబోతుంది అనేది చూస్తే ఐ డెఫినెట్లీ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కూడా ఓకే ఇలాంటిది ఒక చేస్తే ఆడియన్స్కి కూడా బాగుంటుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఒప్పుకుంటాను. సో మాయా కూడా మెయిన్ పాయింట్ నాకు అదే నచ్చింది. స్క్రీన్ ప్లే నచ్చింది, స్క్రిప్ట్ నచ్చింది, అండ్ ద ఇమోషన్ ఇట్ క్యారీస్ నాకు చాలా నచ్చింది. అండ్ వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ది స్క్రిప్ట్? ఎప్పుడైతే రమేష్ గారు వచ్చి నేరేషన్ చేసిన ఇమీడియట్గా ఓకే చెప్పారు లేకుంటే ఎనీథింగ్ హుక్డ్ అప్? ఇమీడియట్గా అదే నిన్న కూడా ప్రెస్ మీట్ లో రమేష్ గారు అదే అన్నారు. డైరెక్టర్ గారు ఆయన అనుకున్నారంట స్టోరీ విన్నాక నేను ఓకే రేపు చెప్తాను, కాల్ చేసి చెప్తాను అన్నట్టు చెప్తానేమో అనుకున్నారు. ఒక వ్యాన్ లో వేరే ఒక సినిమా షూటింగ్ టైంలో వచ్చి వ్యానిటీలో కూర్చొని చెప్పిన కథ ఇది. ఓకే. సో ఆయన ఏమనుకున్నారు నేను విని ఓకే సరే మీరు వెళ్ళిపోండి మీకు కాల్ చేసి చెప్తానని. బట్ ఇమీడియట్ గా నేను తను చెప్తూ నాకు నచ్చింది, ఓకే బాగుంది. బట్ క్లైమాక్స్ లాస్ట్ కి వచ్చే ట్విస్ట్ ఉంది కదా, దేర్ ఐ థాట్ ఓకే చలో చేద్దాం ఈ సినిమా చేస్తున్నామని. సో అది క్లైమాక్స్ చెప్పి ఫినిష్ అవ్వగానే సరే అండి నేను చేస్తున్నానన్నా. అంతేనా అండి? అంతే అయితే నేను వెళ్ళిపోనాను. సో నాకు ఐ డి నాట్ థింక్ దట్ ఐ విల్ డూ దాట్, బట్ ఐ లైక్ ఇట్ సో మచ్ దట్ ఐ ఇంకా కూర్చుని ఆలోచించడానికి ఏం లేదనిపించింది, ఇమీడియట్గా ఒప్పుకున్నాను. ఎస్. సో ఈ మాయలో చూస్తే బేసిక్గా స్టోరీ దేని మీద ఉంటుంది అంటే చూడటానికి ఇట్ లుక్స్ లైక్ ఎ హారర్ కైండ్ ఆఫ్ ద ఫిలిం. సో బేసికలీ డస్ ఇట్ రిజొనేట్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ ఆర్ కైండ్ ఆఫ్ సొసైటీ ఫేసెస్ ఇష్యూస్ ఏదైనా రేట్ ఉంటుందా ఆర్ రిజొనేట్ అవుతుందా? సొసైటీ ఇష్యూస్ అని చెప్పలేము, బట్ ఇమోషన్స్ అని చెప్పొచ్చు. కొన్ని స్ట్రాంగ్ ఇమోషన్స్ క్యారీ చేస్తుంది. హారర్ ఇస్ వన్ ఆఫ్ ద ఏమంటారు ఒక ఫ్యాక్టర్, అది కన్వే చేయడానికి హారర్ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ లా వాడుకున్నారు అంతే. బట్ ఓవరాల్ గా స్టోరీ ఇస్ అన్ ఎమోషన్ ఆఫ్ అ వుమన్. సో ఒక వుమన్ కి నిజంగా హర్ట్ అవుతే లేదా ఒక పగ అనేది పెట్టుకుంటే ఎక్కడి దాకా ఒక వుమన్ వెళ్తుంది అండ్ ఎలా ఒక వుమన్స్ పగ రివెంజ్ అనేది ఎలా ఉంటుంది అనే ఒక థ్రెడ్ అది చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తే టైటిల్ మాయలో కూడా కైండ్ ఆఫ్ ఒక బేబీ కైండ్ ఆఫ్ తీసుకుంది. సో వాట్ డస్ ఇట్ ఇంప్లిఫైస్? ఇట్ ఇంప్లిఫైస్ అన్ ఎమోషన్ ఓన్లీ అండి. అంటే అది ఒక ఈవెంట్, ఇన్సిడెంట్ అనమాట. సో ఆ ఇన్సిడెంట్ వల్ల ఏమవుతుంది అనేది ఒక ట్రిగరింగ్ పాయింట్ అది. సో దట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్. అది ఎవరు ఏంటి సంబంధం ఏంటి అనేది మీకు సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది. ఓకే. సో కమింగ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ లైక్ మీ క్యారెక్టర్ పరంగా వస్తే సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో? చాలా డిఫరెంట్ గా ఉండిపోతుంది. అది నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే దట్ ఈస్ మై ఏమంటారు మై మోటో. నేను ఇండస్ట్రీలో లేదు, నేను సినిమాలో పిక్ చేసేటప్పుడే వన్ ఆఫ్ మై ప్రైమ్ లుక్అవుట్స్ ఇస్ టు బి డిఫరెంట్, టు ట్రై సంథింగ్ నాన్ రెపిటేటివ్. సో అయినా జనాలు చాలా మంది అదే నిన్న కూడా చాలా మంది అడిగేటప్పుడు మీరు ఎప్పుడు బోల్డ్ సీన్సే సెలెక్ట్ చేస్తారు బోల్డ్. సో ఇట్ ఇస్ నాట్ దాట్, నేను చేయట్లేదు, నేను ప్రతి సినిమా చేస్తున్నాను. కానీ అలా బోల్డ్ సీన్స్ ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఎక్కువ హైలైట్ అయిపోయి జనాలు దానికి ఎక్కువ హైప్ ఇస్తున్నారు అంతే. కానీ నేను చేసేటప్పుడు ప్రతి సినిమాని క్యారెక్టరైజేషన్ కానీ స్క్రిప్ట్ ఇమోషన్ అన్ని డిఫరెన్స్ ఉండి చూసుకునే సెలెక్ట్ చేస్తున్నాను. మాయా డెఫినెట్లీ ఈస్ వెరీ డిఫరెంట్ ఇన్ దట్ వే. నా లుక్ లో మీకు తెలుస్తుంది, లుక్ కూడా చాలా వేరేగా ఉంది. It is not based on glamour, look avanni kaadu. It is only running on emotion, not about how the actors are looking. Adanni em point kaadu. But aina anditlo kuda na look kottaga icharu, oka kotta dimension చూపించారు. నాకు నా డైమెన్షన్ కొత్తగా చూపించారు. సినిమా చూసేటప్పుడు నాకే ఇంకా అవునా పర్లేదా ఇలా బాగుంటుందా అన్నట్టు నాకే అనిపిస్తుంది, ఎందుకంటే నేను అలా ముందు చేయలేదు కాబట్టి. కానీ ఫస్ట్ ట్రయల్ షో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లేదండి ఎందుకు అలా అంటున్నారు, చాలా బాగుంది కదా అని అంటున్నారు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక డౌట్ లో ఉన్నప్పుడు చేసిన సినిమా, కానీ యాక్సెప్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ కి కానీ సినిమా వాళ్ళకి మీడియా వాళ్ళకి ఫస్ట్ షో చూసిన ప్రతి ఒక్కరికి చాలా నచ్చింది. సో వాళ్ళ రెస్పాన్స్ చూసి నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తూ ఉందన్నమాట. దట్ దిస్ రోల్ ఆల్సో చాలా మందికి ఇష్టం అయ్యేలా ఉంది అని నా నమ్మకం. ఎస్. సో ఇప్పుడు చూస్తే ఇంతకుముందు మీరు అన్నట్టుగా కొన్ని క్యారెక్టరైజేషన్స్ చూస్తే కూడా ఇంపార్టెంట్ అంటే స్టోరీలో అవి బ్లెండ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అంటే డూ యూ టేక్ ఎనీ పర్సనల్ కేర్ లైక్ హౌ ఇంపార్టెంట్ ఐఎమ్ టు ద క్యారెక్టర్ అనేది చూస్తూ ఉంటారా? డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక రోల్ ఆఫర్ చేసేటప్పుడే నేను ముందు కూడా చెప్పింది ఉంది, అంటే మాటల్లో హీరోయిన్ అని చెప్పేస్తారు, బట్ హౌ మచ్ ఇస్ దట్ హీరోయిన్ క్యారెక్టర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ ద స్క్రిప్ట్. ఒక్క అమ్మాయి కావాలా లేదు ఎస్తర్ గారే కావాలా?
ఒక అమ్మాయి కావాలి, ఏదో ఒక అమ్మాయి 2 days ముందు హీరోయిన్ వెతుకుతూ ఉంటారు, 2 days తర్వాత షూటింగ్ అయి ఉంటుంది, అంటే వాళ్ళకి ఏదో ఒక అమ్మాయి దొరికితే చాలు, ఒక ఫీమేల్ అయి ఉంటే చాలు, చూడడానికి బాగుంటాయి, ఒక యావరేజ్ అబవ్ యావరేజ్ అమ్మాయి ఒకటి, ఏజ్ గ్రూప్ 25 to 30 అలా ఏదో వెతుకుతుంటారు. కానీ ఈమెనే కావాలి అని అలా రాసి ఉండదు, వెతుకుండరు. అలాంటి రోల్స్ నాకు అప్పుడు ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరో ఒక అమ్మాయి అంటే అది ఎవరు కూడా తీసుకోవచ్చు కదా, ఎస్తరే కావాలని లేదు. కానీ ఎస్తర్ కోసమే రాసిన క్యారెక్టర్ అయితే ఎస్తర్ గారే కావాలని వెతుక్కుంటూ వచ్చారంటే దెన్ దట్ క్యారెక్టర్ ఇస్ మైన్. దెన్ దే హ్యావ్ రిటర్న్ ఇట్ కీపింగ్ మీ ఇన్ మైండ్. దే హ్యావ్ అంటే దాంట్లో ఉన్న సీన్స్ కానీ ఆ క్యారెక్టర్ ప్రతిదీ నన్ను ఊహించుకొని రాసి ఉంటారు కాబట్టి అది నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఐ ఆల్వేస్ ఆస్క్ దాట్. అండ్ దెన్ ఓకే, ఆ క్యారెక్టర్కి మొత్తం స్క్రిప్ట్కి ఏం సంబంధం, ఆ క్యారెక్టర్ వల్ల స్క్రిప్ట్లో ఏం మార్పులు వస్తాయి, ఏం కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఒక్కటే సీన్ అయినా పర్లేదు కానీ ఆ ఒక్క సీన్లో ఆ సినిమాకి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేసే క్యారెక్టర్ అయి ఉండాలి. సో ఐ యాజ్ అన్ యాక్టర్ షుడ్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్. మై క్యారెక్టర్ ఆల్సో షుడ్ బి అ కీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. లేకపోతే అన్నే నెంబర్ ఆఫ్ డేస్, అంతే మన హార్డ్ వర్క్, అన్ని ద టైమ్, ద ఎఫర్ట్ అన్ని ఈక్వల్ ఇస్తాం. ఏదో ఒక సినిమాకి ఒక్క సీన్ కాబట్టి తక్కువ యాక్టింగ్, 10 scenes కాబట్టి ఎక్కువ యాక్టింగ్ చేయలేము కూడా. సో అలా ఉన్నప్పుడు ద ఎఫర్ట్ షుడ్ బి గివెన్ ఇట్స్ రైట్ డ్యూస్ అనే నా నమ్మకం. సో ఐ ఆల్వేస్ చెక్ దట్ ఓకే హౌ రెలవెంట్ అండ్ హౌ ఇంపార్టెంట్ ద రోల్ ఇస్ అనేది. దీనికి ఎన్ని డేస్ షూట్ చేశారు మేము? డేస్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు గుర్తులేదు, ఎందుకంటే వీ డిడ్ ఇట్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్, బట్ ఇట్ వాస్ అ కపుల్ ఆఫ్ డేస్. అంటే ఓవరాల్ గా ఐ డోంట్ నో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ సినిమా ఎన్ని షూట్ చేశారు నాకు తెలియదు. వితౌట్ మీ ఆల్సో దేర్ వర్ సెవెరల్ సీన్స్. నా పోర్షన్ మేబీ అరౌండ్ 15 to 20 days. 15 to 20 days.